ఈరోజు అనంతపురం జిల్లా కేంద్రంలో ఉన్న ఆర్డీఓ ఆఫీస్ ముందు కురుగుంట విఆర్ఓ ఎంత ధైర్యం ఉంటే మందకి సమాధి కాలనీ బోర్డు ధ్వంసం చేసి పగలగొట్టి మాయం చేసి అంటరానితనాన్ని సూచించారు. ఎంత వివక్షత ఉంటే అసూయ దేశాలు కనపరిచి బోర్డును మాయం చేశారు. దళితుల పట్ల ఎందుకింత ఆయనకి వివక్షత, ఎందుకింత కోపం మాకు అర్థం కాలేదు. ఒక విఆర్ఓగా ప్రభుత్వ ఆఫీసర్, ప్రభుత్వ ఉద్యోగి కూడా ఆఫీసుల విషయంలోన బయటికి ఇతరులకు మరి మాకు సరిపోకుండా వారికి కూడా లీక్ ఇచ్చి ఏ విషయంలోనూ కూడా మరి విఆర్ఓ గారు సహకరించకుండా పెద్ద ఎత్తున దళితులపైన వివక్షత చూపుతున్న ఆయనని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పని, అదేవిధంగా శాఖాపరమైన చాలా శాఖాపరమైన నిధులు అంటే ఇతరులకు చెప్పి గుడిసెండ్లు వేసేయడము, ఇతరులకు చెప్పి వాళ్ళకు పట్టాలు లేవు మరి మీరే వేసుకోవడం చెప్పడం, ఈ విధంగా ప్రభుత్వాలకు చెడ్డ పేరు వచ్చే విధంగా విఆర్ఓ రామకృష్ణ గారు చేయడం సరైన పద్ధతి కాదు. దీన్ని శాఖాపరంగా మీరు సస్పెండ్ చేసి వెంటనే ఆయన్ని మరి పోలీసులకి ఒక నివేదిక నుంచి ఇచ్చి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పని మీరు జిల్లా ఎస్పీ గారికి డిమాండ్ చేయాలని ఈ సందర్భంగా తహసీల్దార్కి కూడా లెటర్ పెట్టాం. అదేవిధంగా ఇప్పుడు అదే లెటర్ కూడా మరి ఆర్డీఓ గారు కూడా పెడతాం. దాదాపుగా 15 ఏళ్ళ కిందట 302 ఇండ్లు ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు పట్టాలు ఇచ్చాం. దాంట్లోన ఇండ్లు కట్టుకోకుండా ఏం చేయకోకుండా గవర్నమెంట్ ఆలస్యమైన దానికి ఆడిట్కి డబ్బులు కట్టాం. 3.5 లక్షలు. మరి ఆ తర్వాత ఫాదర్ చనిపోవడంతో అది లేట్ అయిపోయింది. తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక మరీ లేట్ అయిపోయింది. ఇది మా దురదృష్టము. వైసీపీలో చాలా ఇబ్బందులు పెట్టి వాళ్ళు మా స్థలాన్ని 7 ఎకరాల స్థలాన్ని ఆక్రమించుకోవాలని తోటూరు ప్రకాష్ రెడ్డి గారు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ అనుచరులు చూశారు. లాస్ట్కి మేము నిరాహార దీక్ష స్థలంలో చేస్తుంటే చంపే ప్రయత్నము, టెంట్కి అగ్గిపెట్టే ప్రయత్నం కూడా చేశారు తోపుదుర్తి వాళ్ళు. ఇది సరైనది కాదు. దళితులకు గవర్నమెంట్ నుంచి రాబట్టుకున్న దాన్ని మాత్రమే మేము తీసుకున్నాం, కానీ మేమేం తోపుదుర్తి ఆస్తులు కానీ ఇంకోరు ఆస్తులు కానీ తీసుకోలేదు. దీంట్లో భాగంగా తోపుదుర్తి భాస్కర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే వెంచర్ వేసారో ఆయన, ఆ వెంచర్ పక్కలో మాకు 7 ఎకరాల స్థలం పట్టాలు ఇచ్చారు. దానికని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు వెంచర్ లేకి మా 7 ఎకరాలు కలుపుకోవాలని చెప్పని ఈ 5 ఏళ్ళు మాకు బాగా నరకం చూపించారు. అందుకే లేట్ అయిపోతుంది. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడుండే జిల్లా కలెక్టర్ గారు మరి రాప్తాడు ఎమ్మెల్యే గారు కూడా బాగా అనుకరించి మాకు సాయం చేసి మా ముందుకి విషయాలన్నీ చెప్పేసి అయ్యా తప్పకుండా మీరు వెంటనే మరి దీన్ని సర్వే చేసి ఇవ్వాలని చెప్పని వాళ్ళు ఆదేశించారు ఆర్డీఓ గారికి. అప్పుడు కేశవనాయుడు గారు, మోహన్ సారు ఆర్డీఓ ఎంఆర్ఓ గారు వీళ్ళు వెంటనే సర్వే చేయించారు. మరి మండల సర్వేతోన మరి కొత్త లేఅవుట్ ప్రకారం పట్టాలు కూడా రాశారు. కొత్త లేఅవుట్ ప్రకారం పట్టాలు కూడా అంటే ఎస్సీ వర్గీకరణ పోరులో చనిపోయిన వాళ్ళకి, ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడి చనిపోయిన వాళ్ళకి మరి పట్టాలు కూడా రాశారు. పట్టాలు కూడా మేము తహసీల్దార్ దగ్గర ఇచ్చాం. కొత్త పట్టాలు, పాత పట్టాలు కూడా ఉన్నాయి, అవి కూడా రద్దు కాలేదని. పాత పట్టాలు ఇచ్చిందే రామకృష్ణారెడ్డి గారు, అవి రద్దు కాలేదు కాబట్టి నేను రద్దు చేయలేదు దాసు, ఇది ఫోర్జరీ సంతకం అని ఈ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళు ఫోర్జరీ చేసి రద్దు అయినట్లు వాళ్ళు లెటర్ పెట్టారు. అదే ఆ రికార్డు రూమ్లో చూస్తే మాకు రద్దు కాలేదని తెలిసింది. పట్టాలు కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి. అదే క్రమంలోనే ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళు మాకుండే ఇంకా మిగిలిన పట్టాలు బలరాం రెడ్డి ఇచ్చినవి, అన్వర్ హుసేన్ ఇచ్చిండే పట్టాలు కూడా వాళ్ళు రికార్డు రూమ్లో తీసి అన్ని కాల్ చేశారు. ఈ విధంగా మా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు కూడా కాల్ చేశారు. ఈ క్రమంలోనే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టిన తర్వాత కూటమి గవర్నమెంట్ వచ్చినాక మందకి సమాధి గారు కూడా కూటమికి సపోర్ట్ చేయండి అని చెప్పిన తర్వాత మేమంతా పెద్ద ఎత్తున గ్రామాల్లో సపోర్ట్ చేసి ఈరోజు కూటమి గవర్నమెంట్ని అధికారం తెచ్చాం. అధికారంలో ఉన్న తర్వాత మరి రాప్తాడు ఎమ్మెల్యే సునీత గారు, ఇప్పుడుండే కలెక్టర్ గారు న్యాయం ఉంది వీళ్ళకి అని చెప్పని మాకు తప్పకుండా న్యాయం చేయాలని చెప్పని కొలిపించారు, కొలతలు వేపించారు, పట్టాలు కూడా రాపించారు. ఈ క్రమంలోన మాకు అన్ని అర్హతలు అంటే సర్వే చేశారు, మరి విఆర్ఓ లేఅవుట్ వేశారు, ఆర్డీఓ గారు ఆర్డర్ ఉన్న దానికి మేము మందకి సమాధి కాలనీ బోర్డు వేసాం. మరి ఈ విఆర్ఓ గారికి ఏమొచ్చిందో ఏమో, ఎందుకంతా మా పైన వివక్షత ఏమో, ఆయన మొత్తం బోర్డు అంతా ధ్వంసం చేసి బోర్డు ఎక్కడుందో తెలియకోకుండా మాయం చేశాడు. ఇది మందకి సమాధి గారి బోర్డు పాల్గొట్టడం అంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాం. నాకు అస్సలు కంపం పట్టిపోయింది. ఎందుకు ఇట్లా ఈ విధంగా చేస్తున్నాడని. ఆడ కురుగుంట ఆయన విఆర్ఓ, మేము కూడా కురుగుంటలోనే ఉన్నాం. ఆయన ఏం రాజకీయాలు చేస్తాడు అన్నీ మేము చెప్పినాం సార్ వాళ్ళకి కూడా. ఈ విధంగా ఆయన్ని శాఖాపరంగా సస్పెండ్ చేయాలని, అదేవిధంగా మరి తప్పకుండా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కింద ఇతర సెక్షన్స్ కింద ఆయన్ని వెంటనే అట్రాసిటీ కింద అరెస్ట్ చేయాలని చెప్పని ఈ క్రమంలోనే ఇది మొదలు, ఇదే ఆరంభం. ఎంఆర్పిఎస్ పోరాటము వాళ్ళపైన ఇదే ఆరంభం. మాకు వెంటనే సర్వే చేయాలనేది ఒకటి, మరి అదేవిధంగా అరెస్ట్ చేయాలనేది ఒకటి, ఆయన సస్పెండ్ చేయాలనేది ఒకటి. ఇది మొదలు పెట్టాము. రేపు సోమవారం కలెక్టర్ గారి దగ్గర గ్రీవెన్స్లో భారీ ఎత్తున గొడవ చేస్తాం.
గ్రీవెన్స్ జరుగుతుందో లేదో ఎవరున్నారో మాకు తెలీదు. కానీ మా రైట్స్ కోసం, మా హక్కుల కోసం మేము తప్పకుండా సోమవారం గ్రీవెన్స్లోన మరి కలెక్టర్ గారిని నిలదీస్తాం. ఎందుకు సార్ ఈ విధంగా జరుగుతుంది, దళితులకైనా జరిగేది ఇట్లా అని చెప్పని నిలదీస్తాం. అంటే మా పట్ల దళితులు మెత్తన వాళ్ళని మా చేత పడితే చూస్తూ ఊరుకునే వాళ్ళు కాదు. దళితులు వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఇలాంటి మనిషిని అయితే నేను కాదు. నా పోరాటం చూడలేదు ఈ రామకృష్ణ గారు కూడా, ఎంఆర్ఓ వాళ్ళు కూడా. ఇప్పటి నుంచి మొదలు ఈ రోజు నుంచి చూస్తారు నా పోరాటము. సోమవారం అందరూ ప్రతి ఒక్కరు టౌన్లో ఉండేవాళ్ళు 90 మంది ఉన్నారు, మరి పక్కన ఉండే విలేజ్లు, రూరల్లో ఉండేవాళ్ళు అందరూ సోమవారం మరి కలెక్టర్ ఆఫీస్కి రావాలి. గ్రీవెన్స్లో కలెక్టర్ గారిని కలిసి సస్పెండ్ చేయాలని, అదేవిధంగా అరెస్ట్ చేయాలని చెప్పని, తప్పకుండా మాకు వెంటనే సర్వే చేసి ఇవ్వాలని చెప్పని. లేదంటే మరి ఎలక్షన్స్ వస్తాయి, మరి లేట్ అవుతుంది. వెంటనే మాకు కొలిచిస్తే మేము పట్టాలు వేసి ఆడిట్ ద్వారా ఇండ్లు కూడా కట్టించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి మరి తర్వాత సోమవారం మరీ కార్యక్రమం ఉంది. మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలు మొదటి నుంచి దాదాపుగా 30 ఏళ్ళుగా నాకు సహకరిస్తున్నారు ప్రింట్ మీడియా. ఇప్పుడు 15 ఏళ్ళుగా ఎలక్ట్రానిక్ మీడియా కూడా బాగా సహకరిస్తుంది. మీరు ఇంతవరకు సహకరించిన మీ అందరికీ మా తరఫున, మా కమిటీ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు అందజేస్తున్నాం. జై భీమ్, జై మాదిగ.